వర్షాలు పెరిగి మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో గండిపేట దిగువన మూసీ ప్రవహించే చోట ఆదిత్య కేడియా రియల్టర్స్ అక్రమంగా ఆకాశహమ్యం నిర్మిస్తుందని, మూసీ నదిలో ఆ నిర్మాణానికి అనుమతిని ఎలా మంజూరు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. కాసుల కక్కుత్తి వల్ల ఆ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారని అనేక మంది రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయానికి గల తీవ్రతను అర్థం చేసుకున్న హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. హైకోర్టు అనుమతి మేరకే ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్ట్ కి అనుమతిని పునరుద్ధరించామని అధికారికంగా తెలియజేసింది. దీంతో అక్రమ నిర్మాణం అంటూ వచ్చిన వార్తలన్నీ అబద్ధాలని తేలింది. అయితే అలాంటి రూమర్లు రావటానికి అసలు కారణాలేమిటి? ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్ట్ ను మూసీలో కట్టకున్నా అది మూసీలో కడుతున్నారంటూ కొందరు ఎందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చెత్తా చెదారంతో మూసుకుపోయిన తూములు, ప్రవాహానికి ఒకవైపు కృత్రిమంగా ఎత్తు పెంపుదల, నదీ ప్రవాహంలోనే హైటెన్షన్ విద్యుత్ లైన్లు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కింది భాగంలో ఓపెన్ బ్రిడ్జిని కట్టకుండా తూములను ఏర్పాటు చేయడానికి కారణాలేంటి? ఎవరి అనుమతి తీసుకున్నారు? ఓఆర్ఆర్ కంటే ముందు మూసీ నది ప్రవహించే ఒకవైపు కొందరేం చేశారంటే మట్టి, బండరాళ్లు, చెత్తతో నింపేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఎత్తుగా పెరిగిపోయి నది సహజ ప్రవాహం మారిపోయింది. అంతేకాకుండా అక్కడే భారీ బేస్మెంట్లతో హెచ్టీ పవర్ లైన్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. మిగిలిన నిర్మాణ సామాగ్రిని నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా వేయటంతో నీరంతా అగాధం తక్కువ ఉన్న ప్రాంతం వైపు మళ్లింది. నది ప్రవహించే ఒకవైపు స్థలం ఎత్తును కృత్రిమంగా పెంచడం వల్ల సహజంగానే ఆ నీరంతా దిగువన ఉన్న ప్రాంతంలోకి పారుతుంది. ఉస్మాన్ సాగర్ నుంచి ప్రారంభమయ్యే మూసీ నది నార్సింగి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ను దాటి ప్రవహిస్తుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఓఆర్ఆర్ కింద 2 వరుసల్లో కొన్ని తూములను అప్పట్లో ఏర్పాటు చేశారు. వాటిని దాదాపు దశాబ్దన్నర క్రితం ఏర్పాటు చేయటం వల్ల కాలక్రమంలో అందులో చాలా తూములు దెబ్బతున్నాయి. మరికొన్నేమో చెత్తాచెదారంతో మూసుకుపోయాయి. అసలిక్కడ పురాణాపూల్ తరహాలో బ్రిడ్జి కట్టకుండా తూముల్ని ఎందుకు ఏర్పాటు చేశారో అధికారులకే తెలియాలి. గండిపేట నుంచి గరిష్టంగా విడుదలయ్యే నీటిని లెక్కించి సంబంధిత విభాగం నుంచి అనుమతి తీసుకున్నాకే ఈ తూముల్ని ఏర్పాటు చేశారా అనేది ప్రభుత్వమే నెగ్గు తేల్చాలి. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కంటే ముందు మూసీ నది ప్రవహించే ఒకవైపు ఆదిత్య ప్రాజెక్టుంటే మరోవైపున కొందరేం చేశారంటే మట్టి, బండరాళ్లు, చెత్తతో నింపేసి ఆ ప్రాంతమంతా కృత్రిమంగా ఎత్తు పెరిగేలా చేశారు. ఫలితంగా నదీ సహజ ప్రవాహం మారిపోయింది. అటువైపున్న తూములు ధ్వంసం కావడంతో పాటు కొన్ని మూసుకుపోయాయి. అంతేకాకుండా నది ప్రవహించే ప్రాంతంలోనే భారీ బేస్మెంట్లతో హెచ్టీ పవర్ లైన్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో అక్కడ ఎత్తు పెరిగిపోయింది. ఇలాంటి అంశాల కారణంగా సహజసిద్ధంగా నేరుగా ప్రవహించాల్సిన నీటికి అడ్డుకట్టబడి నదికి లోతట్టు ప్రాంతం వైపు మళ్లింది. అంటే బఫర్ జోన్లో ఉన్న ఆదిత్య కేడియా రియల్టర్స్ ప్రాజెక్టులోకి రావడం ఆరంభమైంది. ఇదే విషయాన్ని వివరిస్తూ గతంలో హెచ్ఎండిఏ హైడ్రాలకు లేఖల ద్వారా ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ తెలియజేసింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి తక్షణమే చర్యల్ని తీసుకోవాలని వాటిని కోరింది. అంతేకాదు ఈ సమస్యపై గతేడాది జనవరి 10న ఇరిగేషన్ అండ్ సిఏడి విభాగానికి సంస్థ ఫిర్యాదు కూడా చేసింది. వాస్తవ సమస్యల్ని తెలుసుకోకుండా వర్షాలు పడిన ప్రతిసారి ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్టుపై ప్రజలు దృష్టి పడుతోంది. అది నదిలో కడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ నది ప్రవహించే ఒకవైపు పేరుకుపోయిన చెత్త, బండరాళ్లు, పొదలను తొలగించి నది ప్రవాహానికి తగ్గట్టుగా తూములను సరిచేయాలి. ఈ పనుల్లో తోడ్పాటును అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదిత్య సంస్థ ఇప్పటికే తెలియజేసింది. మొత్తానికి వాస్తవ సమస్యల్ని తెలుసుకోకుండా వర్షాలు పడిన ప్రతిసారి ఆదిత్య వాంటేజీ ప్రాజెక్టుపై ప్రజల దృష్టి పడుతోంది. అది నదిలో కడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ నది ప్రవహించే ఒకవైపు పేరుకుపోయిన చెత్త, బండరాళ్లు, పొదలను తొలగించి నది ప్రవాహానికి తగ్గట్టుగా తూములను సరిచేయాలి. ఈ పనుల్లో తోడ్పాటును అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదిత్య సంస్థ ఇప్పటికే తెలియజేసింది. హెచ్ఎండిఏ రెరా అనుమతి గల ప్రాజెక్టును మూసీ నదిలో కట్టడం లేదని ఇప్పటికే పలుసార్లు ఆదిత్య సంస్థ వివరణ ఇచ్చింది. తాజాగా హెచ్ఎండిఏ కూడా పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ఆదిత్య వాంటేజీ ప్రాజెక్ట్ మూసీ నదిలో నిర్మించడం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.